ఊరు జారి అదుపు దాపి మా మీద మాటలు మాట్లాడితే మాత్రం మీ ప్రభుత్వం పతనం ఖాయం. రవికుమార్ గారు, ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది. ఇందిరా గారు, నేను మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రవికుమార్ గారు కంటిన్యూ. విషయము వీళ్ళు శ్రీనన్న గారు కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పండిన రాజకీయ నాయకుడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. రాజకీయ నాయకులు బేసిక్ అబద్ధాలు చెప్తారు, అట్లా అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ మాట, ఆయన 70,000 ఉద్యోగాలు అని చెప్తున్నాడు. 70,000 కదా, అసెంబ్లీ సాక్షిగా మీరే, మీ మంత్రులే, మీ ముఖ్యమంత్రి ఇచ్చిన లెక్క 18,200 ఉద్యోగాలు మాత్రమే మేము ఇచ్చినామని చెప్పిండు. ఇంకా అందుకే చెప్తున్నాం, మీరు ఇస్తానన్న 2 లక్షల్లో 1,82,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారో అప్పు తీర్చండి అని చెప్తా ఉన్నాం. మీరు ఇంకా అప్పు తీర్చలేదు, అదొకటి. రెండవది ఏంటంటే, మీ ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తా ఉన్నారు మీ ముఖ్యమంత్రి గారు ఇంటిని దాగి సాగలేదని. బరాబరి వీడియోలు ఉంటాయి, మీరు ఇంకా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతున్నట్లు లేరు. ముఖ్యమంత్రి గారు వీడియోలు చూడండి, సీఎంఓ వెబ్సైట్ లో ఉంది, ఆ వీడియోలు చూడండి. మమ్మల్ని చెప్పిండు ఇంటిని దాగి సావమని. మేము చదువుకుంటున్నాం, బరాబర్ చదువుకుంటున్నాం, చదువుకుంటే మా హక్కుల కోసం పోరాడుతున్నాం. అది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పాలకులు మీరు అందరూ గుర్తించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం గుర్తించాలి. ఇంకా నాలుగవది ఏంటంటే, మీరు ఇక్కడ భారతదేశ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా, లేకపోతే నేను క్వశ్చన్ వేస్తున్నా, మీరు భారతదేశ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా, లేకపోతే మీకు సపరేట్ గా యనమల రాజ్యాంగం ఏమైనా సపరేట్ గా ఏమైనా పెట్టుకున్నారా అనేది చూడాలి. ఎందుకంటే యనమల రాజ్యాంగంలో 3 గంటలు రాస్తారోకలు చేయడానికి ఇస్తుంది, 3 నిమిషాలు మాకు నిరుద్యోగులకు రాస్తారోక కాదు, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వదా. ఇంకా 5వ క్వశ్చన్, మీకు మీ ప్రభుత్వానికి ఒకటే సవాలు. ఒకప్పుడు టీ తాగుకుంటూ మాట్లాడదామని ఇక్కడ వచ్చిండ్రు కదా, ఇప్పుడు కూడా నిజంగా మీకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే, మీరు అంటున్నారు కదా సవాలు సిద్ధమా, స్వీకరించండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే. రవికుమార్ గారు, మీరు మాట్లాడే, మీరు చేసే విమర్శలన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత విమర్శల కింద కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా సమస్యల మీద పోరాటంగా కనిపించట్లేదు, కేవలం రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తున్నాయి అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని వాడుకోవచ్చు. ప్రతి ఉద్యోగం రాజకీయంతోనే ముడిపడి ఉంటది, ప్రతి నోటిఫికేషన్ రాజకీయంతోనే ముడిపడి ఉంటది. మేము చదివేదే రాజకీయ భారత రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, భారత సామాజిక వ్యవస్థ. మేమేమి అల్లటప్పగా చదవము. అందుకోసం మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, రవి గారు ఒక కాల్ ఉన్నారు పెద్దపల్లి నుంచి, ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని మా మీద అబద్ధాలు ఆడుతున్నారు. అందుకే చిక్కడపల్లి లైబ్రరీకి దగ్గరికి రండి, మాట్లాడమని చెప్పేసి మేము సవాలు విసురుతున్నాం. ఆ సవాలు స్వీకరించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందో ఒకసారి చెప్పమనండి. ఓకే, పెద్దపల్లి నుంచి కాల్ ఉన్నారు రవి గారు. నమస్తే రవి గారు. హలో, రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. నాగార్జున గారు కంటిన్యూ. ఏదైతే కాంగ్రెస్ మిత్రులు అన్నారో రాజకీయం చేస్తున్నారు నిరుద్యోగులు అంటే, నిరుద్యోగులు రాజకీయం చేయట్లేదు సార్. వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అడుగుతున్నారు. మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినో అవి ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి మీరేదైతే మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ చేస్తే వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు సార్. రాజకీయం చేయటం అంటే మీనింగ్ ఏంటంటే, మీ ఎమ్మెల్యే పోస్టో, మీ ముఖ్యమంత్రి పోస్టో, మీ ఉప ముఖ్యమంత్రి పోస్టో, మీ మినిస్టర్ పోస్టో నిరుద్యోగులు అడిగితే అప్పుడు రాజకీయం చేస్తున్నట్టు అర్థం. వాళ్ళు రాజకీయం చేయట్లా. వాళ్ళ భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ఏదైతే మీ యొక్క రాహుల్ గాంధీ పొద్దుగు చేతితో పట్టుకుని తిరుగుతాడో, చదవకుండా బహుశా చదవడనుకుంటా మీ రేవంత్ రెడ్డి ఇద్దరు చేతితో పట్టుకు మాత్రం మీరు తిరుగుతారు అనుకుంటా. అందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, క్వశ్చన్ చేసే స్వేచ్ఛ కూడా నిరుద్యోగులకు ఉంది, భారతదేశ పౌరులకు ఉంది. అదే విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఆన్సర్ చెప్పడం నేర్చుకోండి. అంతేగాని ఎండ్రోల్ తాగండి, పెట్రోల్ తాగండి, కిరోసిన్ తాగండి ఇలా మాట్లాడటం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిందే భావ ప్రకటన స్వేచ్ఛ అయితే, అలాంటి అలాంటి బూతులు నిరుద్యోగులు మాట్లాడలేరు. వాళ్ళ నోట్లు ఇవి రావు. వాళ్ళు ఆయన మాట్లాడడానికి దూరంగా ఉంటారు. మొదటి. రెండోది, వీళ్ళు 2 కోట్ల జాబులు అన్నారు కదా. మేమైతే మొదటిసారి పీఎం అయిన తర్వాత మేమైతే మేనిఫెస్టోలో పెట్టినో దాని గురించి ఒకసారి చర్చిస్తాను. దాని గురించి కాంగ్రెస్ మిత్రులకు సమయం ఉంటే ఒకసారి వినండి. గత 60 సంవత్సరాలు మీరెన్నైతే ఎయిర్పోర్ట్లు కట్టారో దానికంటే డబల్ కట్టిను. మరి ఈ ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డి కానీ లేదంటే మీ యొక్క రాహుల్ గాంధీ మాత్రమే పనిచేస్తే ఈ బిల్ ఐడియా. అలాగే మీరు 60 సంవత్సరాలు వేసిన నేషనల్ హైవేలో కంటే 100 రెట్లు ఎక్కువగా, 100% ఎక్కువగా మేము ఈ యొక్క 10 సంవత్సరాలు నేషనల్ హైవే వేసినాం. మరి మీ రాహుల్ గాంధీ గారు పనిచేస్తే ఈ నేషనల్ హైవే వేసారా, రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే ఈ నేషనల్ హైవే వేసారా, లేదా రోబోలు ఏమైనా పనిచేసినా? మీరు ఒకసారి మీకు కోత వేటు దూరంలో ఉన్న
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి చూడండి. అది మీరు గతంలో ఎయిర్పోర్ట్లు ఎలా అయితే కట్టారో మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ అలా కట్టాం. అందులో ఎవరు పనిచేశారు? నిరుద్యోగులు పనిచేసినాయి, ఉద్యోగులు కదా పనిచేసినాయి. అది ఎంప్లాయ్మెంట్ కాదా? దాంతో పోలిస్తే ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కారణం అంతా రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. బిఎన్ రెడ్డి గారు నమస్తే. చెప్పండి బిఎన్ రెడ్డి గారు, ఏంటి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజకీయ నాయకులకు నిరుద్యోగులు మాడుకొని వదిలేస్తారు, వాళ్ళు నిరుద్యోగులు మాడుకొని వదిలేస్తున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు మొత్తం పనే అది వాళ్ళది. ఏ అధికారం లేకుండా ఉద్యమం కావాలి వీళ్ళకు. అధికారం వచ్చిందంటే వాళ్ళు పట్టణం నొక్కేసి వీళ్ళని వదిలేస్తారు. ఇక మళ్ళీ వీళ్ళు మామూలుగా మాట్లాడుతారు. ఇక అందుకే ఈ నిరుద్యోగులు మొత్తం రాజకీయ నాయకుల దగ్గరికి పోవచ్చు. వాళ్ళు మీరు ఓన్ ఫైట్ చేయాలా? ఓకే, ఇంకోటి ఏంటంటే మేడం, కాంగ్రెస్ మిత్రులు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారంటే వాళ్ళు ఎందుకు హామీ ఇచ్చారంటే బహుశా మేము అధికారంలోకి ఎలా రాలేములే, ఏ హామీలు ఇచ్చినా జస్ట్ వైట్ పేపర్ మీద రాయటం కదా, సో ఇద్దామని చెప్పి బహుశా ఇచ్చినట్టుంది. అంటే రెత్తింబాటు రేవంత్ రెడ్డి గారు యాక్సిడెంటల్ సీఎం. ఆయన సీఎం అవుతాను అసలు అనుకోలేదు కల్లో కూడా. బట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజు బీజేపీ కొంచెం వెనకంజలో ఉండటం వల్ల, మీరు ఫామ్ చేయడం వల్ల మీరు గవర్నమెంట్ ఇదే అయ్యారు. నాగర్కర్నూలు నుంచి ఇంకో కాలర్ ఉన్నారు, విజయ్ కుమార్ గారు. నమస్తే విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు మేము రైతులం సార్, మేము చెప్పండి. రైతుల మేము నార్కల్ నుంచి మాట్లాడుతున్నాం. నార్కల్ నుంచి రైతుల మేము. మాకు రైతులకు ఇది ఇస్తా అని మాకు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఏది లేదు, మాఫీ లేదు, ఏం లేదు. ఓకే, మీ సమస్య అర్థమైంది విజయ్ కుమార్ గారు. కాకపోతే ప్రస్తుతం మనం నిరుద్యోగుల సమస్య మీద చర్చిస్తున్నాం. రైతుల గురించి చర్చించినప్పుడు ఖచ్చితంగా రైతుల వాయిస్ కూడా జీ తెలుగు న్యూస్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్ గా ఎందుకంటే మన సబ్జెక్ట్ డిబేట్ కాకూడదు కాబట్టి. దత్తాత్రేయ గారు ప్లీజ్. సరే మా తమ్ముడు హైదరాబాద్ డ్యూటీ చేస్తాడు ఇప్పుడు. హలో, చెప్పండి. మా తమ్ముడు హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నాడు ఇప్పుడు. మా తమ్ముడు కూడా జాబ్ లేక ఒక ఇస్తున్నాం పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ఇప్పటికీ అట్లే చేస్తున్నాడు. ఓకే సార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో నల్గొండ నుంచి ఇంకొక కాల్ ఉన్నారు. ఒక నిమిషం. సాయిలు నల్గొండ నుంచి ఉన్నారు. సాయిలు గారు నమస్తే. హలో హలో, ఎస్ మాట్లాడండి. సాయిలు గారు మాట్లాడండి ప్లీజ్. టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం మేడం మేము. చెప్పండి. ఇప్పుడు మేము ఏమంటామంటే మా కూడా ఇప్పుడు మా తమ్ముడు డ్యూటీ చేస్తున్నాం. మేము కూడా రైతులు మేము కూడా మా తమ్ముడు చిన్న జాబ్ చేయాలని మేము అనుకున్నాం. ఓకే, జాబ్లు ఇస్తాను లాస్ట్ కు మమ్మల్ని సంకనాకించింది కాంగ్రెస్ వస్తాం. ఇట్లా ఉంది ప్రభుత్వం. అంటే అంటే రైతు అందరూ మోసం చేసుకుంటూ పోతుంది కాంగ్రెస్ వస్తుంటేనే. ఓకే రైట్. ఓకే, దత్తాత్రేయ గారు కంటిన్యూ ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం ఇంకా. దత్తాత్రేయ గారు